ఈ రాష్ట్రంలో ప్రస్తుతం మద్యానికి సంబంధించి ఎన్ బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం తయారైతుంది. రాష్ట్రంలో ఇప్పటికి ప్రతి నియోజకవర్గంలోనూ రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు ఈ మద్యం సేవించి 16 నెలలుగా. ఏమంటే ఇవి పోలీసులు నమోదు చేయడానికి వీలు లేని హత్యలు. స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. నకిలీ మద్యం సేవించినటువంటి చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యం క్షీణించి చనిపోతున్నారు. ఎంత పబ్లిక్ గా తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగేది. ఎడన మనం నేషనల్ హైవేస్ లో పోతా ఉంటే దాబాలు ఉంటాయి. కాఫీ దొరికే చోట, టీ దొరికే చోట నకిలీ మద్యం తయారైతుందంటే ఏమనాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని? ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? ఈ మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ రాయలసీమ జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో నకిలీ మద్యం సప్లై అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది. ప్రజల ప్రాణాలను బలిగొనే మందును తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా తయారు చేసి అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఏమాత్రమే చర్యలు తీసుకోవడంలే.